నియోజకవర్గంలోని అన్ని మండలాల స్కూల్ పిల్లలతో కొల్లూరు వివేక స్కూల్ నుండి కొల్లూరు బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారంగా నిలబడి వేమూరు చుండూరు పోలీస్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గంజాయి నిర్మూలనపై పటిష్ట చర్యలు తీసుకోబట్టి గంజాయి ఆంధ్రప్రదేశ్ అనే మచ్చను తొలగించి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు చర్యలు ప్రారంభించింది. రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. గంజాయి, డ్రగ్స్ వంటి మారక ద్రవ్యాలు పూర్తిగా నిర్మూలించేందుకు ప్రత్యేక మంత్రుల కమిటీ నిత్యం పర్యవేక్షిస్తుంది అని అన్నారు. మా ఊరిలో గంజాయి లేదు, డ్రగ్స్ వద్దు బ్రో. మా ఊరిలో గంజాయి లేదు, వద్దు గంజాయి వద్దు కదా. ఈ జనాల నుండే మార్పు. వద్దు గంజాయి వద్దు కదా, వద్దు గంజాయి వద్దు కదా. మేము గ్రహించాము మరియు ఇది ఆందోళన కలిగించే విషయం. మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని ఆపడంలో మేము సహకరిస్తామని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఏ ప్రయోజనం కోసం ఏ విధంగానూ హానికరమైన లేదా చట్టవిరుద్ధమైన మాదక ద్రవ్యాలను తీసుకోమని మేము హామీ ఇస్తున్నాము. ప్రతి వ్యక్తిని ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాల గురించి అవగాహన కల్పిస్తాము. తద్వారా భారతదేశంలోని యువత మాదక ద్రవ్యాల రహితంగా జీవించగలరు మరియు వారు సమాజంలో సృజనాత్మకంగా